హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కొంత బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి ఫర్ 10 to 15% రిటర్న్స్. బట్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ తీసుకోండి, ఎందుకంటే మార్కెట్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ప్రస్తుతం 21,750 లెవెల్స్, మనం ప్రీవియస్గా చెప్పుకున్న 21,000 లెవెల్ దగ్గర రివర్సల్ వచ్చినప్పుడే చెప్పుకున్నాం. మాక్సిమం 21,500 21,750 లెవెల్స్ దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా అదే రీజన్స్ దగ్గర కొంత సస్టైన్ అవుతుందన్నమాట. సో ప్రీవియస్గా లాస్ట్ 3 days బట్టి అక్కడే మనకి రివర్సల్ రావడం జరిగింది. సో అక్కడే మనకి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి కింద పడిపోవడం జరిగింది. మళ్ళీ 21,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అనమాట. సో ప్రస్తుతం మళ్ళీ కూడా ఇది 21,750 దగ్గర టెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక సో విత్ ఇన్ 1 to 2 వీక్స్లో మనం 22,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అయితే అగైన్ మళ్ళీ కూడా 21,500 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఒకవేళ పడుతుంటే మనం 21,500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రివర్సల్ వస్తే మళ్ళీ కూడా 21,750 టెస్ట్ చేసి ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ చేసింది ఫెయిల్ అయింది, మళ్ళీ టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ కూడా ఈ లెవెల్స్కి వస్తే కనుక అప్పుడు స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం కనిపించే ఛాన్స్ ఉంది. లేదు సో పడిపోదు, ఈ 21,500 లెవెల్ కనుక బ్రేక్ అయిపోతే కనుక ఫర్దర్గా పడే ఛాన్స్ కూడా ఉంది. మనం ఈ వీక్ కొంత అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్. లేదు ఫాల్ అవుతుంటే అప్ టు 21,500 దగ్గర షార్ట్ పొజిషన్స్ తీసుకొని మనం మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి, బ్రేక్ అవుతుంటే హోల్డ్ చేయొచ్చు, రివర్సల్ వస్తుంటే మళ్ళీ కూడా మనం లాంగ్ పొజిషన్ యాడ్ చేసుకొని అప్ టు 21,750 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ ఈ వీక్ కోసం అనమాట. అలాగే ఈ వీక్ ఒకవేళ మార్కెట్ కనుక ఆ రేంజ్ బ్రేక్ అయితే 21,750 రేంజ్ బ్రేక్ అయ్యి కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం చెప్పుకోబోయే స్టాక్స్ మినిమం 10 to 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్పిఎల్ గైస్. హెచ్పిఎల్ గురించి మనం లాస్ట్ వీక్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 250 అప్పుడే బ్రేక్ అయింది. 250 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ 314 అవర్స్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక 64 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందనమాట. ఒక 250 రూపీస్ స్టాక్ అంటే సో ఆల్మోస్ట్ 25 to 30% రిటర్న్స్ అనేది ఈ స్టాక్ అనేది ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, 300 నుంచి 310 ఈ రీజన్స్ దగ్గరకు వచ్చి రివర్సల్ వచ్చినా లేదా 310 పైన సస్టైన్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 325 350 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 275 మనకి ప్రీవియస్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఆ బిలో మనకి స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మండే రోజు ఒకవేళ 300 బిలో వచ్చేస్తుంటే అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా కింద పడుతుంటే 300 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి, తీసుకోకండి. 300 పైన సస్టైన్ అయ్యేంత వరకు మాత్రమే తీసుకోండి గైస్. ఒకవేళ ఇక్కడ కొంత పాజిటివ్ ట్రెండ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంత ఫాల్ అయ్యి 300 దగ్గర కొంత రివర్సల్ వచ్చినా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి హెచ్పిఎల్ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కొతారి ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ 130 దగ్గర బ్రేక్ అయితే షార్ప్ ర్యాలీ కనిపించింది. సో ప్రస్తుతం కొంత ప్రాఫిట్ బుకింగ్ మొన్న ఫ్రైడే రోజు ఏదైతే జరిగిందనమాట. సో షార్ప్ ర్యాలీ తర్వాత అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పడుతుంటే 150 నుంచి 160 ఈ రీజన్స్లో రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం యాడ్ చేసుకొని 195 to 200 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా స్ట్రాంగ్ ఏమైనా బ్రేక్ అయితే 220 లెవెల్స్ దాకా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 173 దగ్గర ఉంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్ ఉండి మార్కెట్ ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోండి. లేదు పడిపోతుంటే వెయిట్ ఫర్ 150 నుంచి 160 రీజన్స్, ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవచ్చు. 130 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 195 నుంచి 200. సో ఇక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ 40 పాయింట్స్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 220 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కొతారి ప్రొడక్ట్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐనాక్స్ స్క్రీన్. ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో మనకు నడుస్తుంది అనమాట. షార్ప్ ర్యాలీ ఆల్మోస్ట్ 70 లెవెల్స్ దగ్గర నుంచి 100 110 లెవెల్స్ దగ్గర చాలా టైం తీసుకుని అది కూడా బ్రేక్ అయ్యి షార్ప్ ర్యాలీ కనిపించింది. లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ మనకి 30% రిటర్న్స్ దాకా కూడా ఇచ్చింది అనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంటే 135 నుంచి 140 లేదా పాజిటివ్ ఉంటే యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం 150 165 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం స్టాప్ లాస్ ఒక 10% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి ఐనాక్స్ స్క్రీన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హాల్ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. చాలా టైం మనకి ఆల్మోస్ట్ 2,850 లెవెల్స్కి అరౌండ్గా 2,850 నుంచి 2,900 లెవెల్స్ మధ్యలో చాలా టైం సస్టైన్ అయ్యి సో అక్కడ బ్రేక్అవుట్ కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. సో అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ 3,000 పైన ఏమైనా సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి, లేదా వెయిట్ ఫర్ 2,800 to 2,850 ఈ రీజన్స్ దగ్గర వెయిట్ చేసి యాడ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే మనం 3,200 లెవెల్స్ దాకా 3,000 లెవెల్
బ్రేక్ అయితే కనుక 3200 లెవెల్స్ విత్ ఇన్ 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ప్ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్రెడీ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా మనకి షార్ప్ ర్యాలీ ఏమైనా కనిపిస్తే 3500 లెవెల్స్ దాకా కూడా విత్ ఇన్ 1 to 2 వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 2800 నుంచి 850 రీజన్స్కి వెయిట్ చేసి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. లేదు 3000 బ్రేక్ అయితే కనుక వెంటనే యాడ్ చేసుకుని ఇక్కడ నుంచి 200 నుంచి 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి హాల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెంచురీ టెక్స్టైల్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది, షార్ప్ ర్యాలీ కూడా కనిపించింది అనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. అబ్జర్వ్ చేయండి 1350 పైన సస్టైన్ చాలా బాగా ర్యాలీ కనిపించింది. సో మండే రోజు 1400 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. 1300 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సెంచురీ టెక్స్టైల్స్. సో 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 1400 పైన మండే రోజు సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ 1400 బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ 1300 లెవెల్స్. సో మనం 1500 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా కూడా ర్యాలీ కనిపిస్తే కనుక 1550 నుంచి 1600 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి సెంచురీ టెక్స్టైల్స్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మిర్జెంట్. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము మన ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 67% దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 52 రూపీస్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం. 56 దాకా కూడా ఈ స్టాక్ వెళ్ళింది. సో మిర్జెంట్ కొంత పాజిటివ్ ట్రెండ్ మొన్న ఫ్రైడే రోజు కనిపించింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి. సో 54 నుంచి 55 రీజన్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే, కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 58 అలాగే 60, 62 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ర్యాలీ కనుక కంటిన్యూ అయితే షార్ప్ ర్యాలీ 47 నుంచి 56 అంటే ఆల్మోస్ట్ 8 పాయింట్స్ దాకా కూడా 8 to 9 పాయింట్స్ ర్యాలీ కాబట్టి సో అబ్జర్వ్ చేసి తీసుకోండి మండే రోజు. ఎందుకంటే పడి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అందువల్ల మండే రోజు అబ్జర్వ్ చేసి 51 నుంచి 55 లెవెల్స్కి పైన సస్టైన్ అయినా లేదా ఇక్కడ కొంత రివర్సల్ వచ్చినా తీసుకోండి. 54 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. మార్నింగ్ సెషన్ అబ్జర్వ్ చేసి ఆఫ్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 6 స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ హెచ్పిఎల్ డిస్కస్ చేసాం. సో అలాగే సెకండ్ వన్ కోతారి ప్రొడక్ట్స్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఐనాక్స్ స్క్రీన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి హాల్ అనమాట, ఫిఫ్త్ వన్ సెంచురీ టెక్స్టైల్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి మిర్జెంట్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్ ఈ వీక్ కోసం. అలాగే మనం లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి మార్కెట్ లాస్ట్ వీక్ అంత హెవీ ర్యాలీ ఏం కనిపించలేదు. 2 days కపుల్ ఆఫ్ డేస్ పడింది, కపుల్ ఆఫ్ డేస్ కొంత సైడ్ వేస్ టు అప్ పాజిటివ్ నడిచింది అనమాట. సో అంత హెవీ ప్రాఫిట్స్ అయితే లాస్ట్ వీక్ స్టాక్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఐఎక్స్ మనం వెయిట్ చేయమన్నా 160 నుంచి 163 రీజన్స్ వరకు ప్రస్తుతం ఆ రీజన్కి వస్తుంది. అక్కడ కొంత రివర్సల్ వస్తే తీసుకోవచ్చు అనమాట. ఇంకా లెవెల్స్కి రాలేదన్నమాట. ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది జిఎంఆర్ ఇన్ఫ్రా 78 నుంచి 80 లెవెల్స్ మధ్యలో తీసుకోమని చెప్పాం. ప్రస్తుతం 83 అరౌండ్గా నడుస్తుంది అనమాట. సో 5 to 6% అరౌండ్గా ర్యాలీ అనేది సో ఇచ్చిందనమాట స్టాక్. అలాగే మనకి థర్డ్ స్టాక్ రైల్ టెల్ మనం 330 నుంచి 338 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకున్నాం. సో 375 మన 350 ఫస్ట్ టార్గెట్, 375 సెకండ్ టార్గెట్ ఇచ్చాం. ఎగ్జాక్ట్గా 375 దగ్గర వెళ్ళిందనమాట. ఇది కొంత మనకి మంచి ప్రాఫిట్స్ అరౌండ్ 10 to 12% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట లాస్ట్ వీక్లో. అలాగే హెచ్పిఎల్ చెప్పుకున్నామని చెప్పాం కదా. సో 250 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనకి వెళ్ళొచ్చని 314 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 60-65 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. అలాగే ఫిఫ్త్ స్టాక్ మనం చెప్పుకుంది ఏంటి అంటే కనుక కేపీఐ గ్రైన్. ప్రస్తుతం స్టాక్ 1400 నుంచి 1430 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. అదే రీజన్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో వెయిట్ ఫర్ రివర్స్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 స్టాక్స్లో 3 స్టాక్స్ ర్యాలీ ఇచ్చే, సో 2 స్టాక్స్ కొంత సైడ్ వేస్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి లాస్ట్ వీక్లో ఇచ్చిన స్టాక్స్ సో ఒక రిటర్న్స్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.